ప్లాంటేషన్ ప్రోగ్రామ్ మనం చేస్తున్నాం. ఫిట్టింగ్ నరేగా ద్వారా, అలాగే ప్లాంట్ కాస్ట్ కూడా నరేగా ద్వారా, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా MNREGS యాక్ట్ ద్వారా వచ్చిన ఈ ఫండ్ ద్వారా మనం ఈసారి మనం చేయబోతున్నాం. ఇది కాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా క్యాజువల్ ప్లాంటేషన్, ఇది కాకుండా వాళ్ళ నుంచి ఇంకా నాన్ వుడ్ ప్లాంటేషన్ అది కూడా మనం చేయబోతున్నాం. మరి ముఖ్యంగా ఒక కొత్త ఇనిషియేటివ్ అంటే ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళ ఆఫీసెస్ లో కూడా కొన్ని మొక్కలు నాటడానికి ఈసారి మనం ప్రయత్నం ఇక్కడ నాటాం. మీ అందరికీ తెలుసు, ప్రతిరోజు ప్రతి సంవత్సరం ఈ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ మనం చేయబోతున్నాం. ఇంకా ఈ ఎండ చాలా పెరిగిపోతుంది కాబట్టి ప్లాంటేషన్ ఇంకా అవసరం ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి ప్లాంటేషన్ చేయండి. ప్లాంటేషన్ కాకుండా మీరు బాధ్యత కూడా తీసుకోవాలి. మీ ఇంటి దగ్గర ఉన్న మొక్కలకి మీరు బాధ్యత తీసుకుంటే భావి తరాలకి వచ్చిన జనరేషన్కి చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు ఆనరబుల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కొన్ని కొత్త ఇనిషియేటివ్ కూడా కొన్ని లాంచ్ చేయబోతున్నారు. అది సార్ సొంతంగా సరే చెప్తారు. బట్ కానీ అది క్షుణ్ణంగా అందరూ విని దయచేసి ప్రతి ఒక్కరు నెక్స్ట్ 1 yearలో మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, మరి ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తరఫున కొన్ని ప్రోగ్రామ్స్ మనం లాంచ్ అయిపోతున్నాం. మీరు దయచేసి అందరూ అదే విని ఇంకా ప్రతిరోజు డే టు డే లైఫ్లో మీరు అమలు చేయగలిగితే బాగుంటుంది. ఇది కాకుండా మనకి ఈ ప్లాస్టిక్ మీద కూడా అవగాహన పెంచాలి. ఇప్పుడే ఒక మషిన్ కూడా, ఒక చిన్న ఒక డిస్ప్లే కూడా, డస్ట్బిన్ కూడా మనం ఇన్వాల్వ్ చేసాం. సో ప్లాస్టిక్ వద్దు, అదే ఒక భావనతో దయచేసి ప్రతి ఒక్కరు ఈ ప్లాస్టిక్ వాడడం తగ్గించండి. ఈ క్యారీ బ్యాగ్స్ కూడా కాకుండా జూట్ బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్ కూడా మనం చిన్నప్పుడు మనం ఎలా చేసేవాళ్ళు అలాగే మీరు చేయాలి. ఇది కాకుండా ఇంకొకటి ఒక మంచి ఇనిషియేటివ్ యోగా ఆంధ్ర. ప్రతి ఒక్కరు యోగా చేస్తానే ఉన్నారు, నేను ఫొటోస్ కూడా చూస్తున్నాను. సో దయచేసి వరల్డ్ యోగా ఇంటర్నేషనల్ యోగా డే June 21 నాటికి విశాఖపట్నంలో సెలబ్రేట్ చేస్తాం. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ సార్ కూడా అదే రోజుకి విశాఖపట్నం వస్తారు. బట్ శ్రీకాకుళంలో కూడా భారీ ఎత్తున ప్రతిరోజు ఎక్కడొక చోట్ల మనం యోగా చేయబోతున్నాము. 80 feet రోడ్ కూడా ప్రతిరోజు ఆఫ్ చేయడం జరుగుతుంది. సో 80 feet రోడ్ దగ్గర ఎవరికైనా వాకింగ్కి వెళ్తే దయచేసి ప్రతిరోజు పొద్దున ఒక 6 గంట మీరు యోగా చేయగలిగితే ఇంకా బాగుంటుంది. మెంటల్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఇంకా పెరగడానికి అవకాశం ఉంది దీనివల్ల. సో కాబట్టి ప్రతిరోజు అది మీరు చేస్తే బాగుంటుంది. ఈ మంచి కార్యక్రమం ఇది. నాకు అవకాశం ఇచ్చినందుకు, తర్వాత ఈ ఎండలో అందరూ చాలా ఇక్కడ కూర్చున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. వన్స్ అగైన్ హ్యాపీ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే. థ్యాంక్ యూ.